లేకుంటే ఈ సంపదలంతా ఎవరో దోచుకుపోతారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గొర్రెలు మేకలు అధికంగా ఉన్న కారణంగా గ్రామాన్ని యూనిట్గా చేసుకుని రుణ సహకారం అందించాలి. అందరినీ అనుసంధానంగా ఉరవకొండ, రాప్తాడు, అనంతపురం రూరల్, ధర్మవరం, హిందూపురం, పెనుగొండ, పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల్లో మరిన్ని చెక్ డ్యాములు నిర్మించాలి. కృష్ణదేవరాయలు నిర్మించిన చెరువులు, కుంటలు పూడిక తీయడం, కట్టలను మరమ్మతు చేసి అందరినీ నీటితో నింపాలి. ఇప్పటికే భూములు సేకరించబడిన సిద్ధేశ్వరం అలుగు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన తీగల వంతెన బదులుగా రోడ్డుకం చెక్ డ్యాం నిర్మించడం వల్ల 50 టీఎంసీల నీరు నిలబెట్టి రాయలసీమ ప్రాజెక్టుకు అదనంగా నీటిని మళ్లించాలి. అందరినీ రెండవ దశ పనులను వెంటనే పూర్తి చేయాలి. 10 ఎకరాల్లో భూములున్న రైతులందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి. అనంతపురంలో ఎయిమ్స్ శాఖను ఏర్పాటు చేయాలి. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలి. అనంతపురంలో ఒక సెషన్ అసెంబ్లీ సమావేశం జరపాలి. యువజన చట్టంలోని ప్రత్యేక హోదా అమలు చేయాలి. గుంతకల్ స్పిన్నింగ్ మిల్లు, హిందూపురంలో నిజాం షుగర్స్, బల్బుల్ ఫ్యాక్టరీ, రామగిరి బంగారు గనులు, తాడిపల్లి బండల 125 కోట్లు చెల్లించినట్లయితే ఈ ముంపు బాధితులకు చెల్లించాల్సినటువంటి నష్టపరిహారము వెలిగొండ ప్రాజెక్టులో పోయిన సంవత్సరమే మనం 50 టీఎంసీల నీరు నిలుపుకోవడానికి అవకాశం ఉండింది. ఆ అవకాశాన్ని 120 కోట్లు ఇవ్వకపోవడం వల్ల పూర్తిగా పోయిన నెల 13, ఈ నెల 13, 14 తేదీల్లో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పరిస్థితులు పరిశీలించడానికి వెళ్ళి రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ఒక కార్యాచరణ అనేటటువంటిది ప్రకటించుకొని ప్రస్తుతం అత్యవసరంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి, అదేవిధంగా శాశ్వతంగా మన రాయలసీమ ప్రాంతానికి కావాల్సినటువంటి హక్కుల సాధన కోసం ఏమేమి చేయాలో ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం చేసి అత్యవసరంగా ఏదైతే అందరినవ కాలువలకు సంబంధించినటువంటి లైనింగ్ పనులు చేస్తున్నారో రైతుల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. మరి ఇప్పటికే పదే దశాబ్దాలుగా మోసపోతూ ఉన్నాం, దగా పడుతూ ఉన్నాం, నయవంచనకి గురవుతూ ఉన్నాం రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి మనమందరం కూడా. మరి వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా కుల మతాలకి పార్టీలకు అతీతంగా చేయి కలిపి మన సత్తా ఏంటో చూపించుకొని లైనింగ్ పనులు ఆపేసి కాలువ వెడల్పుకు మనందరం కృషి చేసి భవిష్యత్తుగా కార్యాచరణ కూడా ప్రకటించుకొని తాత్కాలికమైనటువంటి పనులు ఏం చేయాలి, శాశ్వతంగా ఏం చేయాలో ఒకసారి దిశానిర్దేశం చేసి ఇక్కడికి ఇచ్చేటువంటి పెద్దలందరూ కూడా ఎంతో ఒక ఎక్స్పీరియన్స్తో కూడుకున్నటువంటి ఒక ఉద్యమాలు చేసి మన యొక్క రాయలసీమ యొక్క అస్తిత్వం కోసం పోరాటం చేసినటువంటి నాయకులందరూ ఇక్కడ కలవడం చాలా శుభకరంగా భావిస్తూ మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క ఏదైతే ఆలోచన చేస్తారో దాని కార్యాచరణ చేసేందుకు మాలాంటి యువత కూడా ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటామనేసి సందర్భం తెలియజేస్తూ భవిష్యత్తులో రాయలసీమ యొక్క ఆత్మగౌరవం కోసం, రాయలసీమ యొక్క నీళ్లు నిధులు ఉద్యోగాల కోసం భవిష్యత్తులో పోరాటం అనేటటువంటిది అవసరం లేకుండానే ఇప్పుడే కార్యాచరణ రూపొందించుకొని ప్రతి ఒక్కరూ చేయగలిపి ఏదో వచ్చాం మన యొక్క కార్యాచరణ చేస్తున్నాం అనేది కాకుండా ఈ యొక్క కార్యాచరణ ముందుకు తీసుకుని పోయే విధంగా ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని, ఎందుకంటే ఉద్యమాలకు పేరు పెట్టిండేదే ఒక అనంతపురం జిల్లా. మరి అటువంటి అనంతపురం జిల్లా నడిబొట్టు నుంచే ఉద్యమాన్ని బిగిస్తే మనందరం కలిస్తే సాధించలేనటువంటి ఏం లేదు. కాబట్టి పెద్దలందరి సమక్షంలో మీరైతే ఏదైతే కార్యాచరణ తీసుకుంటారో ఆ కార్యాచరణకి తప్పకుండా మేమందరం కూడా తలా ఎంత చేయగలిపేసి మీ అందరికి సహకరిస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై రాయలసీమ. వెనకబడిన ప్రాంతం అని చెప్పేసి ఇప్పుడు కూడా పాలకులు మనము హీనంగా చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వేదికకు రాయలసీమ అభివృద్ధి వేదిక కావచ్చు, రాయలసీమ ప్రాంతం కోసం పోరాట సమితి అని ఒక ఏర్పాటు చేసుకుని అది 6 జిల్లాలు కలుస్తాయా, 8 జిల్లాలు కలుస్తాయా, మనం అందరం కలిసి కూడా రాయలసీమ హక్కుల కోసం పోరాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్న విషయాన్ని నేను ఈరోజు
తెలియపరుస్తున్నాను కమిటీ వారికి. ఎందుకంటే అవమానకరంగా ఇన్ని రోజులు కూడా తరతరాలుగా మన పెద్దలందరూ కూడా అవమానపడ్డారు. ఈ రోజు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా రౌడీ షీటర్లుగా ఈ రోజు రాయలసీమ ప్రాంతంలో స్టేషన్ల దగ్గరికి ఈ రోజు పిలుస్తూ ఉంటే ప్రతి ఆఫీస్